రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు జలాశయం నుంచి ఎల్ఎన్టీకి నీటి విడుదల కొనసాగుతోంది. తాగునీటి అవసరాల కోసం కరీంనగర్ ఎల్ఎన్టీ జలాశయానికి 6 గేట్లను ఎత్తి 10,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. మిడ్ మానేరు పూర్తిస్థాయి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా సోమవారం ఉదయం నాటికి 21.7 టీఎంసీలకు చేరుకుంది. రామడుగు గాయత్రి పంప్ హౌస్ నుండి 12,600 క్యూసెక్కులు, మానేరు మూలబాగుల నుంచి 2,897 క్యూసెక్కులు, మొత్తం 15,497 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా ఇందులో 10,127 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 6 గేట్ల ద్వారా 10,000 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేరు జలాశయానికి తరలిస్తుండగా ఎవాపొరేషన్కు 82 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 45 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. లోయర్ మానేరు జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా సోమవారం ఉదయం నాటికి 7 టీఎంసీలకు చేరుకుంది. మిడ్ మానేరు నుండి 10,000 క్యూసెక్కులు, మోయతుమ్మిద వాకు నుండి 677 క్యూసెక్కులు, మొత్తం 10,677 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇందులో మిషన్ భగీరథకు ఎవాపొరేషన్కు 216 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.